హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1512. ఈరోజు డేట్ 12th February 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే మీకు ఒక ఇంట్రెస్టింగ్ డీల్ చెప్తాను. పిజియన్ బ్రాండ్కి సంబంధించిన ఇండక్షన్ కుక్ టాప్ 1800 వాట్స్ది రెగ్యులర్గా 1899 ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇది అరౌండ్ 1199 రూపాయలకు వస్తుంది. యాక్చువల్గా అయితే మంచి డీల్లో ఉంది. ఒక లుక్ అయితే వేయండి, చాలా మంచి డీల్ ఇది. ఇలాంటి డీల్స్ వస్తూ పోతుంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి వివో నుంచి వివో ఫైనల్గా ఈరోజు వివో V50కి సంబంధించిన లాంచ్ డేట్ని అఫీషియల్గా రివీల్ చేసింది. February 17వ తారీఖున ఈ ఫోన్ లాంచ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ కూడా లీక్ అయిపోయింది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో రాబోతున్న ఫోను. జైస్ ఆప్టిక్స్ ఉంటుంది దీనికి. సో దీనికి వీళ్ళు జైస్ ఆప్టిక్స్ అనే పేరుతో ఖచ్చితంగా మీకు ఇది 35,000 దాకా పెడతారని అనుకున్నాను. అండ్ ఈరోజు ప్రైస్ కూడా లీక్ అయిపోయింది. లీక్ అయిపోయిన ప్రైస్ ప్రకారం ఇది 8GB 128GB మీకు 35,000 పెట్టబోతున్నారు. నన్ను అడిగితే 35,000 20 నుంచి కొంచెం పైకి వెళ్తాయి. 25,000 దాటితే ఇక మీద 128లు క్యాన్సిల్ చేయడం బెటరు. 256 యాప్ అనేది బేస్ మోడల్ లాగా తీసుకొస్తే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో రాయండి. అండ్ ఈ ఫోన్ ఓన్లీ కెమెరా సెంట్రిక్ ఫోను. పెద్దగా మీకు ఆ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఓకే అది మీకు 25,000 ఆ బడ్జెట్లో కూడా అవైలబుల్గా ఉంది. 35,000 బేస్ మోడల్కి పెట్టారు వీళ్ళు. ఇది ఒకసారి ఆలోచించుకోండి. లీక్ అయిపోయిన ప్రైస్ దాదాపు ఇలాగే ఉంటుంది ఆ ప్రైస్ కూడా. సో నన్ను అడిగితే అంత సజెస్ట్ చేయదగ్గ ప్రైస్ అయితే కాదు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్కి సంబంధించిన డెవలపర్ కాన్ఫరెన్స్ IO అంటారు దీన్ని. సో దీన్ని May 20-20వ తారీఖుల్లో ఇది జరగబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈరోజు అయిపోయింది. సో ఇక్కడ మీకు గూగుల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్ట్స్, గూగుల్కి సంబంధించిన ఆండ్రాయిడ్ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన లాంచ్, దానికి సంబంధించిన ఫీచర్స్ అండ్ ఫ్యూచర్లో రాబోతున్న కొత్త టెక్నాలజీస్ ఏంటి, జెమినైకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ దాంట్లో వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇది ఒక డెవలపర్ కాన్ఫరెన్స్ అనమాట. అండ్ గూగుల్ వాళ్ళు Pixel 9 అని మనకి మార్చి 19వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ కూడా ఈరోజు వచ్చేసింది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక కొత్త ఫోన్ రాబోతుంది. దీనికి సంబంధించిన చాలా ఇంతకుముందు రకరకాల పేర్లు, శాంసంగ్ గెలాక్సీ స్లిమ్ అన్నారు, రకరకాల పేర్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొత్తగా మీకు శాంసంగ్ గెలాక్సీ ఎడ్జ్ అంటున్నారు. ఈ ఎడ్జ్ మీకు శాంసంగ్ సంబంధించిన FE వేరియంట్ని రీప్లేస్ చేస్తుంది అంటున్నారు. మరి చూడాలి, మరి ఇది ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేయాలి. ఇది మేబీ నెక్స్ట్ మంత్ మనం చూసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలా స్లిమ్గా ఉంటుంది, ఫ్లాగ్షిప్ గ్రేడ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, కాకపోతే కొంచెం తక్కువ వెయిట్తో ఉంటుంది, చూడటానికి మాత్రం గుడ్ లుకింగ్తో ఉంటుంది అనమాట. సో చూద్దాం, మరి FE వేరియంట్ని వీళ్ళు రీప్లేస్ చేస్తుంది అంటున్నారు. మన కొత్తగా ఇది ఏం జరుగుతుంది అనేది మనకు ఒక నెక్స్ట్ మంత్లో క్లారిటీ అయితే వస్తుంది. అలాగే శాంసంగ్ నుంచి గెలాక్సీ A56 కూడా రాబోతుంది. ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్తో రాబోతుంది. 1580తో 5000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. అలాగే ఐకూ నుంచి ఐకూ Z10 టర్బో, Z10 టర్బో ప్రో, ఈ రెండు ఫోన్స్ రాబోతున్నాయి. డైమండ్సీ 8400 బేస్ మోడల్లో ఉంటుంది. స్నాప్డ్రాగన్ నుంచి అప్కమింగ్ 8S ఎలైట్ ప్రాసెసర్తోనేమో మీకు టర్బో ప్రో ఉంటుంది. అండ్ దీంట్లో మీకు బేస్ మోడల్లో అంటే టర్బోలోనేమో మీకు 7000 mAh బ్యాటరీ ఉంటుంది. టర్బో ప్రోలోనేమో 7500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇక మీద మనకి ఫ్యూచర్లో బ్యాటరీలు అనేవి చాలా సైజులోనేమో చిన్నగా ఉంటాయి, కెపాసిటీలోనేమో ఎక్కువగా ఉంటాయి, చాలా కూల్గా ఉంటాయి, ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువగా ఫాస్ట్గా సపోర్ట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం మీకు లాంగ్ రన్లో మీకు బాగా ఉపయోగపడుతుంది, లైఫ్ ఎక్కువగా ఇస్తాయి, అలాగే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఇస్తాయి. ఇంకా రకరకాల ఫీచర్స్ ఏవైతే మనకి లిథియం అయాన్ బ్యాటరీస్తో ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, థర్మల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కెపాసిటీ కావచ్చు, సైజ్ కావచ్చు, అలాగే హీట్ కావచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనేది రీప్లేస్ చేస్తుంది. ఆల్రెడీ మనకి ఇప్పుడు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ ఉన్న ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్లో కూడా ఇస్తే బాగుండేది, బట్ స్టిల్ వీళ్ళు లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేశారు. అండ్ ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి ఫోన్స్, ఫ్లాగ్షిప్ ఫోన్స్ అరౌండ్ 30,000 నుంచి పైన ఉండే ఫోన్స్లో దాదాపు మనం సిలికాన్ కార్బన్ బ్యాటరీస్నే ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 7000 mAh బ్యాటరీ, 7500 mAh బ్యాటరీ ఐక్యూ ఫోన్స్లో మనం చూడబోతున్నాం. విత్ నియర్లీ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ వరకు ఈ ఫోన్స్ సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ మనకి వడాఫోన్ ఐడియా నుంచి ఒక గుడ్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మార్చ్ మంత్లో వడాఫోన్ ఐడియాకి సంబంధించిన 5G అనేది లాంచ్ కాబోతుంది. ఇనిషియల్గా మీకు ముంబైలో వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఏప్రిల్ మంత్లో అంటే మార్చ్ తర్వాత నెక్స్ట్ మంత్లోనేమో మీకు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పాట్నాలో తీసుకురాబోతున్నారు. అండ్ హైదరాబాద్ ఇలాంటి సిటీస్కి అయితే ఇంకొక ఇయర్ ఎండ్ వరకు మనం వెయిట్ చేసిన అవసరం ఉంటుంది అనుకుంటాం. మేబీ చూడాలి, మరి త్వరగానే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి
వాట్సాప్ సంబంధించిన ఒక గుడ్ అప్డేట్ ఏంటంటే మీకు సూన్ మీ ప్రొఫైల్లో మీకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని యాడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ప్రజెంట్గా నడుస్తుంది. దీన్ని బీటా టెస్టింగ్లోకి వెరీ సూన్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక ప్రీమియం కెమెరా యాప్ ఉంది. దీంతో మీకు ఫోటోలు డిఫరెంట్ ఫిల్టర్స్ ఇవన్నీ అప్లై చేసుకొని తీసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ లట్స్ ఉంటాయి, కలర్స్, స్టైల్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక ప్రీమియం కెమెరా యాప్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ టెక్ న్యూస్ కోసం, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.